ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గురుడ్డివాణ్ణి ఉండి ఇప్పుడు చూచుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువును గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆయన గురించి చెప్పలేకపోవడం. అయితే ఈ వాక్య భాగంలో గుడ్డివాడు ప్రభువును గూర్చిన వాస్తవమును చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా పొరుగు వారి మధ్య, పరిసయ్యుల మధ్య చాలా చక్కగా వివరించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎంతమంది తనను బలవంతం చేసినా, ఆఖరికి తన తల్లిదండ్రులు అతన్ని ఒంటరిగా విడిచినా తను ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను పుట్టి గుడ్డివాడను, అయితే ఇప్పుడు చూచుచున్నాను. ఆయనే నా కన్నులు తెరిచాడు. ఆయన ఒక మనుష్యుడు, ఆయన ఒక ప్రవక్త, ఆయన నా కన్నులు తెరిచాడు. నేను ఆయనను చూచుచున్నాను. ఆయన బోధకుడు, ఆయన దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు. ఈ మాటలు ప్రభువును గురించి తాను చెప్పాడు. అక్కడ ఉన్నవారు ఎవరికీ ఆయన గురించి ఎవరికీ ఈ అవగాహన లేదు. అతను చెప్పిన వారు వినడం లేదు. ఆయన గురించి వారికి అర్థం కాకపోవడం అనేది ఆశ్చర్యం. గుడ్డివారి కనులు తెరవబడలేదు. లోకము పుట్టిన నుండి ఇప్పుడు ఆయన చేసిన కార్యం అద్భుతం. గుడ్డివాని కనులు తెరవబడ్డం అనేది ఇంత గొప్ప అద్భుతం చేసినా వారందరూ ప్రభువును నమ్మలేదు, సరికదా అంగీకరించలేదు కూడా. ఇంకా సరైన సాక్ష్యం ఆయన గురించి ఏమి ఇవ్వగలరు? అందరికీ మనం కూడా ప్రభువుని గురించి సరైన సాక్ష్యం ఇచ్చినట్లుగా ప్రభువును విశ్వసించాలి, అంగీకరించాలి, వెంబడించాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఇలా పరిశుద్ధ గ్రంథంలో ఎందరో సామాన్యులు, సామంతులు, గనులు, బలవంతులు, ధనవంతులు, పరిశుద్ధులు, పాపాత్ములు ఆయనను అంగీకరించి, విశ్వసించి, వెంబడించి సాక్ష్యం ఇచ్చారు. గొప్పగా ఘనపరిచారు, మహింపరిచారు, ఆరాధించారు, ఆనందించారు. ఆయనను గూర్చి తెలుసుకొనుటే జ్ఞానం. ఆయనను వెతకటం మంచిది. ప్రభువును గురించి ప్రకటించుట భాగ్యం. దేవుని దూతలకు లేని భాగ్యం మనది. అందులకు సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అని లేఖనం చెబుతుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మేము మిమ్మును అంగీకరించేవారిగాను, మిమ్మల్ని తెలుసుకునేవారిగాను, మిమ్మల్ని వెదకేవారిగాను, మిమ్మల్ని ప్రకటించగలిగిన వారిగా, సాక్ష్యం ఇవ్వగలిగిన వారిగా, మీ గురించి చెప్పగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మేము నేర్చుకున్న లేఖన ప్రకారం మా జీవితాలు, అనేకల జీవితాలు ఆశీర్వాద పరిమితంగా ఉండడం మీరు కృప చూపించండి. ప్రియుడా, మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, వృద్ధులను, స్త్రీలను,
పురుషుల్ని మీరు దీవించండి. చిన్నపిల్లల యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి. చేతి పనులను దీవించండి, వ్యాపారాలను దీవించండి, పొలాలు పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవుటుకు, వివాహమై గర్భఫలము లేని వారికి గర్భఫలములు, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు. మీ పిల్లల్ని దీవించి బలహీనతను స్వస్థపరిచి ఉన్న రుణాలు తీర్చి సమస్యల నుంచి, శత్రువుల నుంచి, బాధల నుంచి మీ పిల్లల్ని విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.